ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అది కూడా నాకు తెలుసు. ఈ 4 గోడల మధ్య ఉన్న విషయాన్ని సరోజారావు వరకు చేర్చేంత ఒక నీచమైన వ్యక్తిత్వం ఈ ఇంట్లో నీకు తప్ప ఇంకెవరికీ ఉండదు. ఇది నాకు తెలిసినా నేను నిన్ను ఏమీ అనలేదు. ఎందుకంటే చెప్పాగా నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది అని. ఏమన్నా నట్టు 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 ఈ ఉమ్మడి కుటుంబాన్ని నిలబెట్టే ఒక్కో నట్టు ఊడిపోతుందా? ఏయ్, ఇది ఆనంద భైరవి కుటుంబం. నాకు ఊపిరి ఉన్నంత వరకు ఈ కుటుంబాన్ని కనుమంతైనా కదపలేవు. గుర్తుపెట్టుకో. ఈ గడపలో కోడలిగా అడుగు పెట్టావు కదా అని కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు తెగ గెంతులేస్తున్నావు. నీ కోతి చేష్టలకి రేపటి నీ భవిష్యత్తు ఏమైపోతుందో నువ్వు ఇప్పుడు ఊహించలేవు. ఆ టైం వచ్చేసరికి నువ్వు కూడా ఉండవు. మైండెడ్. వెళ్ళు. ఏంటి ఇవిడ కాన్ఫిడెన్స్? బాల్ నా కాళ్ళ కిందే ఉన్నా గోల్ తనది అని అలా ఎలా కౌంటర్ అటాక్ చేయగలుగుతుంది? అనన్య మాటల్ని బట్టి ముందు ఈ కుటుంబానికి ఉన్న ప్రమాదాన్ని నివారించాలి. అంటే శరణ్య తిరిగి ఈ గడపలో అడుగు పెట్టాలి. అప్పటి నుంచే నా ఆట మొదలు పెట్టాలి. దర్శన్ శరణ్యలు ఒక్కటవ్వాలి అంటే ఇక్కడ వీళ్ళిద్దరినీ కలవకుండా చేస్తున్న శక్తులు 2 అనన్య, సమీరా. వీళ్ళని సెట్రైట్ చెయ్యాలి అంటే ముందు నాకు కోడలి సపోర్ట్ కావాలి. సో ఇప్పుడు వెళ్ళి నేను ముందు శరణ్యని సెట్రైట్ చేయాలి. నేను ఇక్కడ టెన్షన్ పడుతుంటే నువ్వేమో రిలాక్స్ గా గిటార్ ప్లే చేస్తున్నావా? నీ టెన్షన్ కి ఏ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటే బాగుంటుందో ప్రాక్టీస్ చేస్తున్నా. నా టెన్షన్ ని నీ మ్యూజిక్ ప్రాక్టీస్ కోసం వాడుకుంటున్నావా? మరేం చేయను? టెన్షన్ నుంచి రిలాక్స్ అవడానికే కదా మనం కలుసుకునేది. కలిసా కూడా నువ్వు టెన్షన్ పడుతూ ఉంటే నేనేం చేయాలి చెప్పు? అందుకే ప్రకాష్, ప్లీజ్. ఇప్పుడు ఏమైంది లహరి? పెళ్లి చూపులు క్యాన్సిల్ అయిపోయాయి. సో ఆ మాత్రానికి ఇలా దిగులు పడిపోతే ఎలా? అయినా ఆ సంబంధం కాకపోతే మరో గొప్ప సంబంధం నీకోసం రాకుండా పోతుందా? అయినా నీకేం తక్కువ? ప్రకాష్, ప్లీజ్ ఇంకా ఆపుతావా? నేను టెన్షన్ పడుతుంది ఈ సంబంధం పోయిందని కాదు బాబు, మరొకటి వస్తుందని. ఈసారి పేపర్ లీక్ చేసినట్లు అన్నిసార్లు ఎలా వర్కౌట్ అవుతుందని. ఏ లైఫ్లోకి పెళ్లే చేసుకోవా ఏంటి? ఆ మాట నేనన్నానా? నచ్చిన వాడిని, మనసులో ఉన్నవాడిని చేసుకోవాలని ఆశపడుతున్నాను. ఓ
అంటే తమరి మనసులో ఎవరో ఉన్నారన్నమాట. అయితే ఇంతకీ ఎవరా లక్కీ బాయ్? చెప్పు లహరి, ఎవరు? నువ్వే ప్రకాష్, ఆ లక్కీ బాయ్వి. వాట్? నేనా? ఏయ్, జోక్ చేస్తున్నావు కదా? లవ్ చేస్తున్నానంటే జోక్ చేస్తున్నానంటావు ఏంటి ప్రకాష్? ఈ మాట చెప్తే నువ్వు సర్ప్రైజ్ అవ్వట్లేదా? ఓ ఓకే ఓకే, కూల్ కూల్. అంటే చాలా మంది అమ్మాయిలు నాతో ఈ మాట చెప్పడం వల్లే లవ్ చేస్తున్నానని నువ్వు చెప్పినప్పుడు పెద్ద సర్ప్రైజ్గా అనిపించలేదు. కానీ ఆలోచిస్తూ ఉంటే నేను అందరికీ నచ్చడం వేరు, నీకు నచ్చడం వేరు కదా. యువర్ సంథింగ్. ఎందుకంటే నువ్వు వేరే లెవెల్ అమ్మాయివే. అలాంటి నువ్వు నాలాంటి ఒక సాదాసీదా అబ్బాయిని ఇష్టపడుతున్నావంటే అది అసలు మామూలు విషయమే కాదు. అది నేను సర్ప్రైజ్ ఫీల్ అవుతున్నాను. నీ విషయం నాకు తెలీదు ప్రకాష్, కానీ నేను మాత్రం నీ పరిచయాన్నే నా లైఫ్లో మర్చిపోలేని సర్ప్రైజ్ అని ఫీల్ అవుతున్నా. నీ మాట, నీ కేరింగ్, బాధను ఓదార్చే తీరు, స్వచ్ఛమైన ఆ చూపు, ఎవ్రీథింగ్ కనెక్టెడ్ టు మై సోల్ ప్రకాష్. అందుకే ప్రకాష్, నువ్వు లేకుండా క్షణమైనా ఉండలేమోనని అనిపించింది. ఇంట్లో పెళ్లి సంబంధం అనగానే గుండె ఒక్కసారిగా జారిపోయినంత భయమేసింది ప్రకాష్. అందుకే నా లవ్ విషయంలో ఇంకా ఆలస్యం చేయకూడదని నా మనసులో ఉన్నది చెప్పేశా. ఐ లవ్ యూ ప్రకాష్. ఐ లవ్ యూ సో మచ్. మొత్తానికి పాప ఓపెన్ అయిపోయింది. గురిపెట్టిన బాణం గుండెల్లో కరెక్ట్గా దిగిపోయింది. సో ఈ బాణాన్ని ఇంకాస్త బలంగా లోపలికి దించకపోతే రేపు దీని ఫ్యామిలీని నేను ఎలా టార్గెట్ చేయగలను? అసలే ఈ డబ్బున్న అమ్మాయిలో సో డేంజరస్. ప్రకాష్, ఏంటి ఆలోచిస్తున్నావు? ఆలోచించాలి కదా. ఎంతైనా నీతో పోలిస్తే నేను మిడిల్ క్లాస్ అబ్బాయిని. ఇప్పుడు అంతా బానే ఉంటుంది, బట్ రేపు నేను ఫేస్ చేయాల్సింది చాలా ఉంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.